మోదీకి వ్యతిరేకంగా కోల్కతా ర్యాలీతో విపక్షాలన్నీ ఏకమైన వేళ జగన్ స్థానం ఎక్కడో చెప్పాలని మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాడుతుంటే జగన్ జట్టు కట్టడం ద్వారా ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి వ్యతిరేకి అయిన కేసీఆర్తో చేతులు కలిపి రాష్ట్ర హక్కుల కోసం ఎలా పోరాడతారో చెప్పాలని ప్రశ్నించారు. భాజపా తెరాసతో చేతులు కలిపిన వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యమని అన్నారు. కలుగులో ఉన్న ఎలుక జగన్మోహన్ రెడ్డి నువ్వెక్కడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీకి కలకత్తా ర్యాలీకి ఆహ్వానం రాలేదంటే తెలుగు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? మోడీ గారి సంఖ్యకి కేసీఆర్ పంచన చేరి హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలో కుతంత్రాలు పన్నుతూ మోడీ కేసీఆర్ ఫిడేల్ ఫ్రంట్లో భాగస్వామివై శుద్ధులు చెబుతున్నావా? మాకు ఉత్తరాలు రాస్తున్నావా? రాయి, ఉత్తరం రాయి. పాలమూరు రంగారెడ్డి ఎందుకు నిర్మాణం చేస్తా ఉన్నాడు? ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నాడు? మొత్తం 35 లక్షల ఎకరాలు తాకట్టు పెడతా ఉన్నారు. ట్రిబ్యునల్స్ మీద మేము వాదనలు పెడతా ఉన్నాం, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నావు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలబడతావు.